ఎలా అనిపిస్తుంది? పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నా మీకు? ఈ నామినేషన్లో టీడీపీ వాళ్ళ నామినేషన్లో మీరైతే చూశారు, లక్షల్లో ప్రజలు ఏదో విజయోత్సవ ర్యాలీ చేసినట్టు చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేసే టైంలో మాత్రం ఎవరు కూడా రావట్లేదు. ఇప్పటిదాకా నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ చెప్పాడా, కంపెనీలు వచ్చినాయి అని చెప్పి మాట్లాడే వీళ్ళ మాటలకి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకొని నామినేషన్లకైతే రావట్లేదు. ఈ రోజు దాదాపుగా కొడాల నానిది కావచ్చు, మిథున్ రెడ్డిది కావచ్చు, బుగ్గన్నది కావచ్చు, అదే విధంగా అంబాటి రాంబాబుది కూడా నామినేషన్ ఇక ఎలక్షన్ లో పోటీ చేయకుండా నామినేషన్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్ గా నేను పోటీ చేయను అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. ఈ నామినేషన్ లో సరిగ్గా వేయలేదు అని చెప్పి ఓటమిని ముందే గ్రహించి వీళ్ళందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని తెలుసుకొని వీళ్ళంతటా వీళ్ళుగా పోటీ చేయకుండా ఉండగా, అలా కాకుండా నామినేషన్ కరెక్ట్గా వేయకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఇట్లా చేయటం అయితే జరిగింది. ఓకే. అంటే ఎందుకు అంటే చాలా కొడాలి నాని కానివచ్చు, ఇంకా చాలా వైసీపీ నాయకులవి అంటే వాళ్ళు ఒక మంత్రులు పదవిలో ఉన్నారు, ఐటీ మినిస్టర్గా చేశారు, అలాంటి వాళ్ళకు నామినేషన్ పోవడం అనేది ఒక కామెడీ విషయం అది. ఎందుకంటే 100 కోట్ల డబ్బున్న వ్యక్తి దగ్గర చాక్లెట్ లేదంటే ఎంత కామెడీగా ఉంటుంది, ఇది కూడా అదే కామెడీగా అనిపిస్తుంది. ఏమంటారు దీనిపై? 2019 నుంచి వీళ్ళు చేసిన దరిద్రాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇది పెళ్ళాల గురించి చీరల గురించి మాట్లాడడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడుల గురించి మాట్లాడడం మర్చిపోయారు. అన్ని మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, రోడ్లు ఎక్కడ, కరెంటు బిల్లు ఎందుకు అన్ని సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు, చెత్త పన్ను ఎందుకు వేశారు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా ఏ స్టేట్ లో లేని రేట్లు ఏపీలో మాత్రమే ఎందుకు ఉన్నాయి, 2,30,000 ఉద్యోగాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, 10 లక్షల మంది ఉద్యోగస్తులకి జీతాలు ఎందుకు సక్రమంగా రావట్లేదు, సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు, పిఆర్సి ఎందుకు ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు రావట్లేదు, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు ఎందుకు పెంచారు, ఇవన్నీ అడుగుతున్నారు. వైజాగ్లో 2 లక్షల గంజాయి పంట ఎందుకు వేశారు, డ్రగ్స్ 25,000 కేజీలు బ్రెజిల్ నుంచి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ అడుగుతున్నారు.